హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని తీయండి వరకు అయితే చూడండి. సో ఇప్పటి వరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ నేవీ ఇక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ కెనడియట్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ అనేది వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఇక్కడైతే ఇండియన్స్ క్యాండిడేట్, అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో అగ్నివీర్ ఎంఆర్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ మ్యాట్రికులేషన్ అయితే 50% మార్కులు అయితే పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా ఇక్కడైతే మనకు 1 సెప్టెంబర్ 2004 నుండి 2008 మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 29 మార్చ్ నుండి 10 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత మనకు విండో కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి 14th నుండి 16th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ స్టేజ్ సంబంధించిన ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్యాండిడేట్ ఇక్కడైతే 2004 నుండి 2008 మధ్యలో అయితే ఎవరైతే ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో సో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది హిందీ అండ్ ఇంగ్లీష్లో. సో ఇక్కడైతే ఆబ్జెక్ట్ టైప్లో అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అనేది ప్యాకేజ్ చూసుకోండి. తర్వాత అప్లికేషన్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించినది మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే వాళ్ళు ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే మనకు పిఎఫ్టీ కానీ పిఎస్టీ కానీ నోటిఫికేషన్లో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ ఉంటే సో ఇక్కడ మనకు ఆల్రెడీ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. 2004 నుండి 2008 మధ్యలో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఎంఆర్ అగ్నివీర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ నేవీ ఇక్కడ ఎంఆర్ అగ్నివీర్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ ఇది ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ అండ్ అగ్నివీర్ ఎంఆర్ అయితే పడ్డది. సో మీకైతే నేను ఎంఆర్ సంబంధించిన అనేది అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ నుండి అయితే చేస్తాను. సో రేపటి వీడియోలో అయితే నేను ఎస్ఎస్ఆర్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ రోజు అయితే మనం ఎంఆర్ సంబంధించిన ఓన్లీ 10th క్లాస్ అయితే ఎవరైతే పాస్ అయినారో ఎంఆర్ మీద అయితే ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క నేము ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ మనకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో అన్ని ఇక్కడైతే చూసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనేది మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ ఇక్కడైతే సెండ్ ఏ కన్ఫర్మేషన్ లింక్ టు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. సో మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు ఒక లింక్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ యొక్క లింక్ అనేది మనం ఇక్కడైతే యాక్టివేట్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడిలో వెళ్ళి మీరు దాని లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అయితే అడుగుతుంది. మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎంటర్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ మనకు ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి స్పెషల్ క్యారెక్టర్, తర్వాత ఒక నెంబర్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు 8 to 20 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఎంటర్ పాస్వర్డ్ వచ్చేసి రీటైప్ ఎంటర్ పాస్వర్డ్ అయితే 2 సార్లు అయితే మీరు జాగ్రత్తగా అనేది మీ యొక్క సంబంధించిన పాస్వర్డ్ అనేది ఈజీగా అనేది పెట్టుకున్న తర్వాత కింద మనకు క్యాప్చర్ వస్తుంది. ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చారో యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే డాష్బోర్డ్ అయితే లాగిన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఫోటో క్యాప్చర్, కమ్యూనికేషన్, కొత్త క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సిటీ, డిక్లరేషన్, సబ్మిట్ అప్లికేషన్ చేయాలి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు మొబైల్ నెంబర్ సంబంధించిన ఇక్కడ
మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు డిజిలాకర్ తీసుకువెళ్తుంది. అక్కడ యూజర్ నేమ్ ఉంటే యూజర్ నేమ్, తర్వాత మీ యొక్క పిన్ అనేది ఎంటర్ చేసేసి మీరు అక్కడ ఆలో అయితే ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా అయితే సేవ్ అయితే ఇక్కడ సేవ్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మీకు వేరే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో ఉన్న మీరు లాగిన్ చేసుకుని దానికి సంబంధించిన మీ యొక్క పిన్ అనేది ఎంటర్ చేసి మీరు ఈ విధంగా అయితే సక్సెస్ అయితే సేవ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ డొమెస్టిక్ స్టేట్ వచ్చేస్తుంది, తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసింది, తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసింది, తర్వాత మన యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు 2004 నుండి 2008 మధ్యలో అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు సంబంధించినది వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మీరు చూసుకోవచ్చు క్లిక్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి క్యాపిటల్ లెటర్లో. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసండి. తర్వాత మీరు ఎన్సీసీ కానీ స్పాన్సర్ క్యాండిడేట్ కానీ ఇక్కడ స్పాన్సర్ క్యాండిడేట్ బి ఉంటే దీంట్లో టిక్ వేసేసండి, అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క పేరెంట్స్ నేమ్ ఇచ్చేసండి, పేరెంట్స్ ఇక్కడ గార్జియన్ నేమ్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క పేరెంట్స్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత మీరు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 ఇచ్చేసండి, తర్వాత మెంటల్ స్టేటస్ ఇచ్చేసి అన్మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది 100 KB అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సిగ్నేచర్ వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే డొమిసిలియన్ ప్రూఫ్ అయితే మీకు సంబంధించిన డొమిసిలియన్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అది మీరైతే లేకపోతే మీరు మీ సేవలో వెళ్ళి అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే కంపల్సరీ అయితే మనకు డొమిసిలియన్ ప్రూఫ్ అయితే కావాలి. డొమిసిలియన్ ప్రూఫ్ అంటే మీరైతే ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని డొమిసిలియన్ ప్రూఫ్ అంటే అంటారు, సర్టిఫికేట్ అంటారు అనమాట. అదైతే మీరు మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి, within 7 days అయితే వచ్చేస్తుంది. అదైతే ఇక్కడ 300 ఇక్కడ కేబీలో అప్లోడ్ చేసండి. సో మనకు ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు ఇక్కడైతే మనకు మెన్షన్ అయితే చేశారన్నమాట. సో మీకైతే ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఫోటో అయితే ఈ విధంగా ఉండకపోతే రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడైతే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే మనకు 25 మార్చ్ అయితే బ్యాక్ అయితే ఇక్కడ మార్చిలో అయితే ఉండదు. సో మనకు 3 months ఓల్డ్ అయితే ఉండదు ఫోటో అనమాట. సో ఇక్కడ 10 నుండి 50 KB అయితే మనం ఫ్రంట్ ఇక్కడ ఫోటోస్ బ్యాక్ ఇక్కడ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయండి. ఆ తర్వాత ఫోటో అనేది మనకు ఇక్కడైతే క్యాండిడేట్ హోల్డింగ్ బ్లాక్ స్లేట్. సో ఇక్కడ మనం ఒక స్లాట్ పట్టుకొని దానిపైన మన యొక్క పేరు, ఫుల్ నేమ్ అండ్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ ఫోటో అయితే మీరు ఆ విధంగా ఇచ్చేసి మీరు ఫోటో అయితే దిగాలి. సో పైన మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేసి తర్వాత డిఓపి డేట్ ఆఫ్ ఫోటో అంటే మీరు ఫోటో అయితే ఎప్పుడు తీయించుకున్నారో ఆ యొక్క డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసండి. సో మీరు స్లాట్స్ పైన అయితే కంపల్సరీ చెస్ట్ దగ్గర అయితే ఉంచుకొని కంపల్సరీ అయితే ఫోటో అయితే దిగి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో కంపల్సరీ అయితే ఇక్కడైతే మనకు కావాలన్నమాట. సో మీరు ఇదైతే జాగ్రత్తగా అనేది చేసుకోండి, లేకపోతే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యాట్రిక్, ఇక్కడ సెకండరీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. సో మీరు ఒకవేళ 10th పాస్ అయి ఉంటే మీరు మ్యాట్రిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇంటర్మీడియట్ ఇచ్చేసండి, లేదా డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన అనేది మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే 10th క్వాలిఫికేషన్ స్టేటస్. సో ఇక్కడ మీరు కంప్లీట్ కరెక్ట్లీ పర్సూయింగ్ అనేది దీంట్లో అయితే చేసండి. కంప్లీట్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించినది ఇక్కడ కంప్లీట్ అయితే చేసండి. ఒకవేళ కరెంట్లీ వర్కింగ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన అగ్రి అయితే దీంట్లో అయితే డిక్లరేషన్ చేసుకోండి దీంట్లో. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేసండి. ఒకవేళ కంప్లీట్ ఉంటే కంప్లీట్ అయితే చేసండి. తర్వాత ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ చేశారా ఇక్కడ కరెక్ట్లీ పర్సూయింగ్ లేదా నాట్ అప్లికేబుల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు కంప్లీట్ అయితే చేసి ఉంటే ఇక్కడైతే 12th ఇక్కడ క్వాలిఫైడ్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది మనకు వచ్చి ఉండాలి ఇక్కడైతే. సో అట్లా అని చెప్తున్నారు. సో ఒకవేళ ఇంటర్మీడియట్లో సో ఇదైతే మనకు ఏం ఇంపార్టెంట్ లేదు. సో మనం 10th పైన అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇదైతే అడుగుతుంది. ఒకవేళ మీరు SSRకి చేస్తే మనకు కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు 50% మార్కులతో. ఆ తర్వాత మీరు ITI క్వాలిఫికేషన్ ఇక్కడ 2 years వొకేషనల్ తీసుకుంటే ఇక్కడ అయితే ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత మీరు డిప్లొమా ఇక్కడైతే ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ ఇక్కడైతే అప్లయింగ్. సో మీరు SSRకి అప్లై చేస్తున్నారా లేదా MRకి అప్లై చేస్తున్నారా? సో మనకు SSR వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ మనకు మ్యాథ్స్ ఇక్కడైతే మనకు అడిగారు. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో మీరైతే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యి ఓన్లీ మీరు 10th అయితే పాస్ అయి ఉన్నారంటే ఇక్కడైతే మీరు MRకి అయితే అప్లై చేయండి.
సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ఎస్ఆర్కి అయితే ఎస్ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడ స్పాన్సర్డ్ క్యాండిడేట్ ఫర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేసేది మీకు సంబంధించిన స్పాన్సర్ సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కాకపోతే ఇక్కడ నావెల్ పర్సనల్ అయితే సర్వింగ్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఎందుకంటే నో అయితే చేసేయండి. స్పాన్సర్డ్ సంబంధించినది ఇదైతే నో అయితే చేసేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మీకు లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో మనకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అయితే అడిగాడు. సో ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎంఆర్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంఆర్ బ్రాంచ్ సంబంధించినది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చీఫ్ స్టాఫ్, ఇక్కడ హైజీనిస్ట్, ఇక్కడ స్టీవార్డ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో మీ చీఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను పోస్టు, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేస్తున్నాం, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు పోస్ట్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికి ఇస్తారు, అదైతే మీకు జాబ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా రాకపోవచ్చు, ఎందుకంటే యొక్క మార్క్స్ని బట్టి అయితే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడైతే మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే ఇస్తుంది. ఒకవేళ మార్క్స్ తక్కువ ఉంటే వేరే పోస్ట్ అయితే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ కానీ థర్డ్ ప్రిఫరెన్స్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు స్పాన్సర్డ్ ఇక్కడ క్యాండిడేట్ ఎంఆర్ ఉంటే ఇక్కడ వేసండి, చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ స్పాన్సర్ టైప్ సిప్ అనేది చేసండి. ఒకవేళ లేకపోతే నో అయితే చేసండి. ఇదైతే నో అయితే చేసండి. సో ఇక్కడ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాదు కాబట్టి ఇక్కడ నో అయితే చేసండి. తర్వాత మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ వేసండి, చేస్తే మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసండి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డూ యూ నౌ స్విమ్మింగ్, సో మీకు స్విమ్మింగ్ వస్తే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. కంపల్సరీ అయితే మనకు స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఫోటో క్యాప్చర్ అనేది మనకు లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కెమెరా ఆన్ అయిన తర్వాత మనకు ఫోటో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ఫోటో అవపడుతుంది కదా. సో మీరు మంచిగా ఇక్కడ కెమెరా వైపు చూసుకొని ఇక్కడైతే క్యాప్చర్ ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో 1 ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఫోటో ఈ విధంగా వచ్చేసింది. తర్వాత క్యాప్చర్ ఫోటో 2, సో దీని మీద అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసండి. తర్వాత క్యాప్చర్ 3 ఫోటో 3 అనేది దీంట్లో అయితే ఇంకోసారి అయితే క్లిక్ చేసేయండి. తర్వాత క్యాప్చర్ 4 అనేది ఈ విధంగా ఇచ్చేస్తే మనకు ఈ విధంగా ఫోటో అనేది క్యాప్చర్ అయితే అయిపోతుంది. సో మీకైతే నేను ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించిన ఫోటో క్యాప్చర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ కెమెరా ఇక్కడైతే నాట్ వర్కింగ్ ఉంటే దానికి సంబంధించినది మీరు అక్కడైతే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా క్యాప్చర్ ఫోటో అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ అండ్ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది, ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది కదా. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ కమ్యూనికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేయండి. మనకు నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇచ్చేసండి. మీ యొక్క లైన్ అడ్రస్ 1, లైన్ అడ్రస్ 2, మీ యొక్క స్టేట్ అయితే ఏ స్టేట్ నుండి ఇక్కడ అప్లై అంటే మీరు బిలాంగ్ చేస్తారో యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క బ్లాక్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్, సో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉన్న ఊరి పేరు అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కరెస్పాండర్స్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట దీంట్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎంటర్ 10th మార్క్స్ డీటెయిల్స్, సో ఇక్కడైతే 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం స్టెప్ బై స్టెప్ అనేది, సో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు టోటల్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. అప్ 10 మార్క్స్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఇక్కడైతే జాగ్రత్తగా. ఒకవేళ మీకు సిజిపిఏ కానీ ఇక్కడ ఈ విధంగా గ్రేడింగ్ ఉంటే మీరు అవుట్ ఆఫ్ 10 ఇచ్చేసండి. ఒకవేళ సపోజ్ అయితే మీకు అయితే చూపెడుతున్నాను ఇక్కడైతే. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేస్తే మనకు ఈ విధంగా తీసుకోవద్దు అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 100 కాబట్టి 100తో ఇచ్చేసి మీరు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి మనం. ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే తెలుగు ఇచ్చేసండి. దానికి సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇక్కడైతే కాకండి. ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర మీరు సెకండ్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ ఏదైనా హిందీ కానీ ఉంటే ఇక్కడైతే మీరు దాంట్లో అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఎంత ఇచ్చినాయో ఇచ్చేసండి. తర్వాత దానికి సంబంధించిన మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసండి. తర్వాత సైన్స్ సోషల్లో మీకు ఎన్ని టోటల్ మార్క్స్ ఉంటుందో తర్వాత అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత సైన్స్లో మీకు మ్యాక్సిమం మార్క్స్, తర్వాత అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో ఎన్ని ఇచ్చినాయో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యాథ్స్లో మీరు టోటల్ మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత మీకు మ్యాథ్స్లో ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఫిజిక్స్ కానీ ఇక్కడ వేరే సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే ఇచ్చేసండి.
తర్వాత ఎనీ అదర్ సబ్జెక్ట్ అంటే మీకు ఇక్కడైతే మీకు తెలుగు వస్తే తెలుగు అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. అండ్ మీకు హిందీలో ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఉంటాయి కదా, సో మీకు హిందీలో టోటల్ మార్క్స్ 100, తర్వాత మీకు హిందీలో ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఈ విధంగా. సో మనకు ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత సెకండ్ ఇక్కడైతే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా మనకు తెలుగు ఉంటే తెలుగు ఇచ్చేసండి, సెకండ్ లాంగ్వేజ్ ఉంటే మీరు వేరే విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేనైతే తెలుగు సంబంధించిన అనేది ఇక్కడైతే మార్క్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను హిందీకి సంబంధించిన ఎనీ అదర్ సబ్జెక్ట్ మీద అయితే దీంట్లో అయితే హిందీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత టోటల్ ఇక్కడ తర్వాత మనకు మ్యాక్సిమం మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్ అయితే అవపడుతుంటుంది. తర్వాత మీ యొక్క సీరియల్ నెంబర్ 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత మీ యొక్క బోర్డు అయితే ఏ బోర్డు అయితే మీకు కండక్ట్ చేసిందో ఆ యొక్క బోర్డు సంబంధించిన అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ మీ స్కూల్ అనేది ఏ స్టేట్లో ఉన్నదో ఆ యొక్క స్కూల్లో మీరు ఏ స్టేట్లో చదివారో ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ కాండక్ట్ అనేది ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కూల్ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది ఇక్కడైతే 300 KBsలో PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఇక్కడ 12th నేను 10th పైన అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాట్ అప్లికేబుల్ అయితే పెట్టాను. నేను ఇంటర్మీడియట్ అయితే చదువుకోవట్లని ఇక్కడ స్కిప్ అనేది చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకైతే ఇక్కడ సెకండ్ ప్రాసెస్ అయితే చూపెడతాను. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ మ్యాట్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఓన్లీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉన్నాను. అండ్ ఇక్కడ 10th కంప్లీట్ చేశాను. ఇక్కడైతే 12th మీరు ఇక్కడ 12th ఒకవేళ పాస్ ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే కంప్లీట్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఒకవేళ మీరు 12th ఇక్కడ స్టేటస్ వచ్చి నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ 12th అయితే అడగదు, డైరెక్ట్ స్కిప్ అనేది అడుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడైతే 12 10th సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకైతే డైరెక్ట్ గా స్కిప్ అనేది అడుగుతుంది. ఇక్కడే నేను 12th నాట్ అప్లికేబుల్ కాబట్టి నాకు స్కిప్ అనేది చేసుకోమంటుంది. సో ఎందుకంటే నేను ఓన్లీ 10th క్లాస్ చదివాను, అక్కడైతే స్టేటస్ అయితే నేను నాట్ అప్లికేబుల్ అయితే ఇంటర్మీడియట్ ఇక్కడ ఆప్షన్ పెట్టినా కాబట్టి ఇక్కడ నాకు స్కిప్ అనేది ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఇంటర్మీడియట్, తర్వాత లేకపోతే మీరు స్కిప్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు దగ్గరున్న మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క స్టేట్ అనేది. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ సిటీ ఇచ్చేసండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసండి దగ్గర ఉన్నది. తర్వాత సెకండ్ సిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత దీంట్లో అయితే థర్డ్ స్టేట్ థర్డ్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. సో ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేసి ఇంకోసారి అయితే ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అనేది ఇక్కడైతే డిక్లరేషన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉండేటట్టు. సో ఇక్కడ మీరు అగ్రీ అయితే చేసుకోండి దీంట్లో అన్ని కరెక్ట్గా ఉంటే. సో మీరు ఇక్కడైతే ఏమైనా చూసుకోవాలంటే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోయి దీని మీద ట్యాప్ చేసేసి మీరు ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవచ్చు. సో సపోజ్ మీకైతే ఇంకోసారి అయితే చూపెడతాను, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేసేయండి. బ్యాక్ ఇక్కడ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోండి. తర్వాత సెకండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసేసి ఇక్కడ సెకండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఓన్లీ ఎంఆర్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మ్యాట్రిక్ కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు 10th కంప్లీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ కంప్లీట్ మీద క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాట్ అప్లికేబుల్ ఉంటే మీరు ఇంటర్మీడియట్ అయితే దీంట్లో అయితే అడగదు అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసండి. తర్వాత క్యాప్చర్ ఫోటో, కమ్యూనికేషన్, 10th క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే మనకు 10th క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడగదు, ఎందుకంటే మనం అక్కడ నాట్ అప్లికేబుల్ పెట్టినాం కాబట్టి ఇక్కడ స్కిప్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ విధంగా సిటీస్ అనేది మీరు జాగ్రత్తగా స్టేట్ సంబంధించిన మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిక్లరేషన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా లాస్ట్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అన్ని డిక్లరేషన్ అయితే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి డూ యూ వాంట్ టు కంటిన్యూ అండ్ క్లిక్ ప్రొసీడ్ అయితే అవుట్ వస్తుంది. సో ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది 550 రూపీస్ అనేది ఉంటుంది. సో ఆల్ క్యాండిడేట్స్ అనేది మనకు SC ST ఎవరికైనా కానీ మనకు ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది అనమాట. సో మనకు పేయబుల్ అమౌంట్ వచ్చేసి 649 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి SBI పే బిల్ డెస్క్ అనేది మీరు ఇక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకోండి, పే నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే మీరు కార్డ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, దానిపైన నేమ్, తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ మంత్ అనేది ఆప్షన్ వస్తుంది. మనం ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వగానే ఇయర్, సివి నెంబర్ ఇచ్చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే ప్రాసెస్ అయితే ముందుకు అయితే తీసుకెళ్తుంది. తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంక్ కానీ యూపీఐ కానీ ఫోన్పే, గూగుల్ పే మీకు సంబంధించిన యూపీఐ ద్వారా నుండి మీరు ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి
మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడైతే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ప్రింట్ అనే ఆప్షన్ చూపెడుతుంది. ఇక్కడైతే యువర్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. అండ్ ఇక్కడైతే మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అయితే దీని మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అయితే ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ నుండి మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అయితే ఇక్కడైతే పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ సక్సెస్ అయిందా అనేది ఇక్కడైతే యాక్షన్ దగ్గర అయితే మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి ప్రింట్ తీసుకోండి, మీ దగ్గర అయితే వచ్చుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీ ఎంఆర్ సంబంధించిన అగ్నివీర్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో మనం ఎస్ఎస్ఆర్కి ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే మనం రేపటి వీడియో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.